కళాప్రపూర్ణ డాక్టర్ శ్రీ నిక్కింలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 3వ భాగం 21/3/24. ఎలా కళ ప్రారంభమైంది, వేదకాలం, అంతకు ముందు కాలం, జానపదం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రుల కళా చరిత్ర గురించి మనకు వివరిస్తున్నాం. ఆంధ్రనామ సంగ్రహం శాతవాహనుడు. ఆంధ్ర శబ్దం ఈనాటి వరకు జరిగిన పరిశోధన ఫలితంగా ఆంధ్రుల చరిత్ర ఒక వరుస క్రమంలో తెలుస్తోంది. అనేక భూగర్భ పరిశోధనల ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. క్రీస్తు పూర్వం 550 నుండి బౌద్ధులు ఆంధ్రదేశం మీదుగా సింహళానికి ప్రయాణాలు చేసినట్లు, అందుకు సంబంధించిన గాథలు బౌద్ధ గ్రంథాలలో ఉన్నట్లు తెలుస్తాయి. ఆంధ్ర అనే పదం అనేక ప్రాచీన గ్రంథాలలో ఉదహరింపబడి కూడా ఉంది. భరతుడు నాట్యశాస్త్రంలో ముఖ్యమైన 11 జాతి రాగాలలో ఆంధ్రి, ఇవాటి రాగం కూడా ఒక జాతి రాగమని పేర్కొంది. ప్రాచీన గ్రంథమైన ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటగా ఆంధ్ర శబ్దం ఉపయోగించబడటమే కాక క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందుగానే రచింపబడిన భారత రామాయణ గ్రంథాలలో కూడా ఆంధ్రుల ప్రశంసకు. ఈనాటికి సుమారు 4000 సంవత్సరాల నుండి ఆంధ్రజాతి ఒక ప్రత్యేక తెగగా నివసిస్తున్నారని చెప్పచ్చు. శాతవాహన ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులలో శాతవాహన తెలుగు చక్రవర్తులు మొదటివారు. వీళ్ళని శాతవాహనులని, శాతకన్య రాజులని కూడా అంటారు. క్రీస్తు పూర్వం 220 నుండి 218 వరకు, అంటే దాదాపు 400 సంవత్సరాల వరకు 30 మంది శాతవాహన రాజులు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని హైదరాబాదు సంస్థానంతో సహా కృష్ణా గోదావరి మండలం వరకు వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని పాలించారు. ఆంధ్ర శాతవాహన రాజులలో 14వ రాజైన హాలుడు ప్రతిష్టానపురం రాజధానిగా చేసుకొని దక్షిణాపథంతో గల సింహళాన్ని జయించి సప్త గోదావరి దగ్గర ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి వచ్చి అక్కడ సింహళ రాజపుత్రిక లీలావతిని వివాహం చేసుకున్నది లీలావతి కావ్యం ద్వారా మనకు అర్థమవుతుంది. హాలుడు తన ఆస్థానంలో కవి, పండిత, గాయక, శిల్పులను ఆదరించినట్లు తెలుస్తుంది. ఆనాటి సంఘము, సంస్కృతి క్రీస్తుకు పూర్వమే ఆంధ్రదేశంలో సంగీతం, నృత్యం, నాటకంతో పాటు అనేక వాద్య విశేషాలు ప్రచారంలో ఉన్నట్లుగా హాల శాతవాహనుడు రచించిన గాథా సప్తశతి తెలియజేస్తూ, హాలుడు గాథా సప్తశతిని మహారాష్ట్ర ప్రాకృత భాషలో రచించిన తెలుగుదేశానికి సంబంధించిన అనేక కళారూపాలు ఉదహరించబడ్డాయి. ప్రాకృత భాషలో 700 గాథల్ని రసవత్తరంగా హాలుడు ఆవిష్కరించి ఆంధ్రదేశపు ఆనాటి సాంఘిక జీవితాన్ని తెలుసుకోవటానికి ఇదే అతి ముఖ్యమైన గ్రంథం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో నాటి లలిత కళలకు సంబంధించిన ఈ క్రింది వివరాలు గాథా సప్తశతి మనకి తెలియచేస్తోంది. జనపచేను, హరితార అంటే అరదడం,
మండిత ముఖంతో మెరిసే నటిలాగా అందంగా ఉండాలి. 2. గోపికల నర్తనాన్ని శ్లాఘించే నపాన ఒక గోపిక వారి చెక్కిళ్ళ మీద ప్రతిబింబిస్తున్న కృష్ణుణ్ణి ముద్దు పెట్టుకుందట. 3. నర్తించి అలసట కొన్నటువంటి వాలుగంటి మొదలైన వారితో కలయిక ఆహ్లాదంగా ఉందట. ముఖంలో అన్నం ఉన్నంత వరకే మధ్యలో మధురంగా పలికి అది లేకపోతే విరసంగా ఉంటుందా. పై ఉదాహరణలతో పాటు గాథా సప్తశతిలో నాటకాలు, సంగీతం, మృదంగం, మురజ, వీణ మొదలైన వాద్య విశేషాలు ప్రచారంలో ఉన్నట్టుగా తెలపబడ్డాయి. శ్రీ కోణంగి శ్రీరామ అప్పారావు గారు, పిఎస్ఆర్ అప్పారావు గారు, వారు చక్కని అధ్యయనం చేశారు. బౌద్ధమత వ్యాప్తి, బుద్ధయుగపు నాట్యకళ, కొత్త శాతవాహన రాజులు గాఢమైన హిందూ మతాభిమానులైన దేశంలో బౌద్ధమతం విరివిగా వ్యాపించి వ్యాపారులు, రైతులు, వివిధ వృత్తుల వాళ్ళు చాలా వరకు బౌద్ధ మతాన్ని అభిమానించారు. బ్రాహ్మణులు మాత్రం హిందూ మతాన్ని, హిందూ దేవతలను ఎక్కువగా ఆరాధించారు. శాతవాహన రాజులు మాత్రం వివిధ మతాల వారిని సమాన దృష్టితో చూశారు. ఆనాడు రాజులకు, రైతులకు, వృత్తి పనివారుల మధ్య వర్గ కలహాలు తీవ్రంగా ఉండేవి. గ్రామ జీవితంలో వాళ్ళని పీడించేవారు, పీడింపబడేవాడు ఇద్దరూ ఉండేవారు. కుల భేదాలను, వర్గ భేదాలను నిరసించి సర్వ సమానత్వాన్ని బోధించటం వల్ల పీడిత ప్రజానీకానికి బౌద్ధమతం ఒక ఆశాజ్యోతిగా నిలబడి, అందువల్ల ఆనాటి కార్మికులు, రైతులు, ఇతర పీడిత ప్రజానీకమంతా బౌద్ధమతాన్ని గాఢంగా అభిమానించి, ముఖ్యంగా శిల్పులు బుద్ధుడిపై గల తమ భక్తి భావాన్ని ప్రదర్శించటాన్ని బౌద్ధ విగ్రహాలను చెక్కి పూజించటం మొదలుపెట్టి, కానీ బుద్ధుని విగ్రహ రూపంలో పూజించచ్చా కూడదా అన్న మీమాంసలు బౌద్ధులలో హీనయాన, మహాయాన అనే 2 విభాగాలు ఏర్పడతాయి. మహాయాన శాఖల వారు పూజించవచ్చంటారు, హీనయాన వారు వ్యతిరేకించారు. కానీ క్రమేపీ మహాయానమే అభివృద్ధి చెంది ప్రపంచమంతటా బౌద్ధం వ్యాపించింది. కానీ ఆర్థిక వ్యవస్థలో అణగారిపోతున్న పీడిత ప్రజాసామాన్యాన్ని బౌద్ధమతం సాంఘిక ఆర్థిక సమానత్వం కలిగిస్తుందని మొదట్లో అందరూ ఆశించారు. కానీ అలా జరగల. బౌద్ధమతంలోని సమానత్వ సిద్ధాంతాలన్నిటినీ అహింసా సూత్రాలతో బంధించటం వల్ల రాజరిక వ్యవస్థకు భంగం కలగదని భావించిన రాజులందరూ బౌద్ధాన్ని తీసుకున్నారు. అంతేకాక ప్రారంభంలో వర్ణ వ్యవస్థను వ్యతిరేకించిన బౌద్ధమతం క్రమంగా వర్ణ వ్యవస్థతో కూడా రాజీ పడిపోయింది. ఈ విధానం వల్ల వివిధ జాతులకు చెందిన వాడు వాళ్ళ కులాచారాలను అనుసరిస్తూ బుద్ధుణ్ణి దేవునిగా ఆరాధించారు. శిల్పులు శిల్పాలు చెక్కారు, చిత్రాలు చిత్రించి, సంగీత నృత్యాలతో వారి ఆనందాన్ని వెల్లడించారు. ఇలా బుద్ధుని ఆరాధించే వారందరికీ నాగార్జున కొండ కేంద్రమై అక్కడ శూద్ర తీర్థం అనేది ఒకటి ఏర్పడి, బౌద్ధ మతంలో వచ్చిన ఈ పరిణామాలను ఆచార్య నాగార్జునుడు మరికొంత ముందుకు తీసుకువెళ్ళి, ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం 2-3 శతాబ్దాల మధ్య ధాన్య కటకం, ఇవాళ మన ధరణికోటి అమరావతి రాజధానిగా పాలించిన
యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఉండి దేశ దేశాలు సంచారం చేసి చివరి రోజుల్లో నాగార్జుని కొండ మీద ఆశ్రయం నిర్మించుకొని అక్కడే మరణించిన ఆంధ్రుడు. నాగార్జుడు శూన్యవాదం లేక మాధ్యమికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బౌద్ధ మతంలో ఒక కుదుపు తెచ్చారు. ఆంధ్రులలో విశేషంగా వ్యాపించిన బౌద్ధ మతం ఆంధ్ర సంస్కృతి పరిణామంలో ఎంతో ప్రాముఖ్యం పొందింది. పండితుడైన నాగార్జునుడు దాదాపు 30 దర్శన గ్రంథాలు రాశారు. ఆయన గొప్ప పండితుడు. ఆనాటి నాగార్జుని కొండ బౌద్ధ ఆరామంలో విద్యా బోధన, ఉచిత వైద్య చికిత్సతో పాటు శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం నేర్పబడేది. లలిత కళలకు నిలయమైన అనేక బౌద్ధ ఆరామాలు ఆనాడు ఆంధ్రదేశంలో నాగార్జునకొండ, అమరావతి, ధరణికోట, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, నందిగామ, ఘంటసాల, గుడివాడ, గూలి, రామతీర్థం, శంకరం అనేటువంటి ప్రాంతాలలోనే కాక తెలంగాణలో కొండాపురం, ఉమ్మడిదుర్రు, కనిగిరి, గాజులబండ, అల్లూరు మొదలైన చోట్లగా కూడా ప్రసిద్ధిగా ఉంది. అంతేకాక ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలన్నీ ఒకప్పుడు బౌద్ధ ఆరామాలు ఉన్న చోట కట్టబడ్డవి. ఈ వైష్ణవ దేవాలయం మీద సంగీత, నృత్య, వాద్యాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి బౌద్ధ ఆరామాలన్నిటిలో వివిధ లలిత కళలు పోషించబడ్డాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల నాగార్జున కొండ తవ్వకాలలో అనేకం బయటపడి భద్రపరచబడి ఆ కోవకు చెందిందే శిథిలమైన నాగార్జుని కొండ 6 బయలు రంగస్థలం, ఓపెన్ ఎయిర్ థియేటర్. గుజరాత్లో సినిమాలు ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శిస్తారు. చాలా అద్భుతంగా ఉంటాయి. రాత్రి 10 గంటలకు ఎప్పుడో ప్రారంభిస్తారు. 1 గంట దాకా జరుగుతాయి సినిమాలు అన్నీ అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్. హాయిగా మన జీపుల్లోనూ, మన కార్లలోనూ, మన వాహనాల్లోనూ కూర్చొని సినిమా చూడచ్చు. మనం తెచ్చుకొని టిఫిన్లు, భోజనాలు హాయిగా తింటూ కుటుంబంతో ఆనందంగా ఒక పిక్నిక్కి వెళ్ళినట్టుగా సినిమా చూడచ్చు. నాగార్జున కొండ 6 బయలు రంగస్థలం. ఈ మధ్య నాగార్జున కొండ తవ్వకాలలో ఈ 6 బయలు రంగస్థలం బయటపడి అది దీర్ఘ చతురస్ర ప్రాంగణం గల స్టేడియం. దీనికి 4 వైపులా ప్రేక్షకులు కూర్చోవటానికి వీలుగా ఇటుకలతో మెట్లుగా రాతి పలకలు పరచిన ఆసనాల వరుసలు ఏర్పాటు చేసి ఉండాలి. ఇది 56.3 పొడవు, 47.3 వెడల్పు ఉంది. అంటే గజానుకుంట. ఇది విద్యార్థుల సమావేశమయ్యే సభా రంగం కావాలి. ఈ రంగస్థలంలో నైరుతి మూలగా ఎత్తైన కళాపీఠం ఉంది. ఇది ప్రధాన వర్తన నిమిత్తం సంఘారామాన్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళ కోసం ఏర్పాటు. అది 6 బయట రంగస్థలం అంటే. దీనిలో కురిసిన వర్షపు నీరంతా బయటకు పోవటానికి పెద్ద తూము ఉంది. రంగస్థలం మధ్య భాగంలో ఒక గుండ్రని స్తంభం లాంటి వేదిక ఉంది. వక్తలు దీని మీద నిలబడి సభికులను ఉద్దేశించి ఉపన్యసించేవాడు. ఈ రంగస్థలంలో ఒక విచిత్రం ఏమిటంటే దీని మధ్య నిలబడి ఉపన్యాసం ఇస్తే ఆ కంఠధ్వని స్పష్టంగా 200 అడుగుల దూరం వరకు వినబడుతుంది. అంతేకాక ఆసన పంక్తి అంతం వరకు ఎత్తవుతూ వచ్చిన కొద్దీ ఆ ధ్వని మరింత స్పష్టంగా వినపడుతుంది. దీన్ని బట్టి అది వరకే ఆ పరిసర ప్రాంతాల నుండి వచ్చే ప్రతిశబ్ద ధ్వనులు
అంటే ఈకో అనుసరించి ఈ 6 బయలు రంగస్థలం నిర్మించబడి ఉండొచ్చు అని డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి నాట్యశాస్త్రంలో ఉదహరి. అమరావతి నాట్యశిల్ప ఆంధ్రుల నృత్యకళ సుమారు 2000 సంవత్సరాల క్రితమే శాతవాహనుల నాటికే అభివృద్ధి చెందింది అనటానికి ఈనాడు అనేక ఆధారాలున్నాయి. అమరావతి నాగార్జున కొండల్లో ఈనాడు కనిపించే అనేక పాలరాతి శిల్పాలు అనేక నాట్య భంగిమలతో మన నాట్య సంప్రదాయాలన్నీ మలచబడ్డాయి. ముఖ్యంగా అమరావతిలో దొరికిన శిల్పంలో ఒక బృంద నాట్యం ఉంది, గ్రూప్ డ్యాన్స్. బృందంలో ఉన్న ప్రతి నర్తకి ఏదో ఒక భావాన్ని సూచిస్తుంది. ఒక నర్తకి ప్రవేశిక నృత్యం చేస్తూ మరో నర్తకి ఆలీన స్థానంలో ఉండి ఎంచిత కరణాన్ని చూపుతూ, వేరొక నర్తకి అర్ధమతిల్య స్థానంలో ఉండి స్థలితాపశ్చత కరణాన్ని చూపిస్తావు. మరొక శిల్పంలో 6 నర్తకీమణులు ఒక రాజు ముందు నృత్యం చేస్తున్నట్టు, బోధిసత్వుడు తెల్ల ఏనుగు రూపంలో భూమికి వచ్చే ఘట్టాన్ని చూపే శిల్పంలో ఆయన్ని అనుసరించి వచ్చే దేవతల బృందం వివిధ నాట్య భంగిమలలో కనిపిస్తున్నారని తెగవలి శివరావు గారు తమ కథలు గాథలలో తెలియచేశారు. బుద్ధుడు నాట్యకళ బౌద్ధ యుగంలో అనేకమైన రూపకాలు వెలిశాయి. బుద్ధుడు మొట్టమొదటి నాట్యశాస్త్రవేత్త అని బుద్ధుడి తొలి జీవిత చరిత్ర లలిత విస్తరణలో ఉదాహరణలు కనిపిస్తాయి. బుద్ధుడు తన రాజగృహంలో విశ్రమించినప్పుడు ఆయన శిష్యులు అయిన మౌద్గల్యాయనుడు, ఉపతిష్కుడు తమ నటనా కౌశల్యాన్ని చూపించారు. బింబిసారుని ఆస్థానానికి నాగరాజులు వచ్చినప్పుడు వారి గౌరవార్థం నాటకాలు ప్రదర్శించారట. రాజగృహంలో బుద్ధుడి సమక్షంలో దక్షిణ దేశానికి సంబంధించిన కువలయ అనే ప్రసిద్ధ నర్తకరాజు బుద్ధుని జీవితాన్ని అభినయించింది. బౌద్ధ జాతక కథలలో నటులను గురించి కావలసినంత సమాచారం మనకి లభిస్తుంది. పై వివరాలను బట్టి బుద్ధ యుగంలో నాటకళ ఎలా అభివృద్ధి చెందిందో సూక్ష్మంగా మనకి అర్థమవుతుంది. శాతవాహన రాజ్య వైభవం క్రీస్తు శకం 200తో అంతరించి 400 సంవత్సరాల ఆ పరిపాలనలో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఎంతగానో అభివృద్ధి చెందాయి. ఇక్ష్వాకు శాతవాహన రాజ్యం చిన్న భిన్నమైన తరువాత ఇక్ష్వాకు రాజులు పాలించారు. ఈ వంశంలో 3 రాజులు 52 ఏళ్ళు మాత్రమే రాజ్యపాలన చేశారు. వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు ఈ వంశకర్త. ఈయన కుమారుడు మాఠరీపుత్ర వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జున కొండ శిల్పాలన్నీ చెక్కబడ్డాయి. ఇక్ష్వాకు రాజులు లలిత కళలను పోషించిన ఆధారాలు మనకెక్కడా కనపడటం, కానీ శాతవాహనుల కళా సంస్కృతులను చాలా వరకు కాపాడారు. పల్లవ రాజులు ఆంధ్రదేశం మీద దండెత్తడంతో ఇక్ష్వాకు రాజ్యవంశ పతనమై
నాగార్జునకొండ విజయపురి నగరాలను నాశనం చేయటంతో ఆ నగరాల శోభ అంతరించి బౌద్ధ భిక్షువులందరూ తరిమివేయబడ్డారు. బౌద్ధ చైత్యాలన్నీ ధ్వంసమయ్యాయి. పల్లవు శాతవాహన చక్రవర్తుల క్రింద సామంతరాజులుగా ఉండి వీరు తర్వాత స్వతంత్రులై పల్లవ నాడు, నేను ఇవాళ చెప్పే పల్నాడు అంటున్నారు, మన చిలకలూరిపేట మొదలై కేంద్రంగా చేసుకొని దక్షిణాన కంచి వరకు ఆక్రమించి కంచిలో రాజ్య స్థాపన చేసి పల్లవుల రాజ్య పరిపాలనా కాలంలో మొత్తం 21 మంది పల్లవరాజులు పాలించి వీరిలో మొదటి మహేంద్రవర్మ క్రీస్తు శకం 600 నుండి 630 వరకు పాలించి సింహ విష్ణుని మరణం తర్వాత అతడి పుత్రుడు మొదటి మహేంద్రవర్మ కాంచీపుర పల్లవ రాజ్యానికి అధిపతి. ఇతడు పల్లవ వంశ పాలకులలో సుప్రసిద్ధ కళాప్రియుడు, శిల్పకళా విద్యా విశారుడు, సంగీత విద్యలో దిట్ట, అనేక బిరుదులు సంపాదించాడు. రుద్రాచార్యుడనే విఖ్యాత సంగీత విద్వాంసుడికి శిష్యుడు. ఈయన ఒక సంగీత గ్రంథాన్ని రచించి కుడిమియామలై అనే చోట శిలాక్షరాలు చెక్కించాడు. ఈయన సంగీతంలో ఎంత ప్రావీణ్యం కలవాడు, సాహిత్యంలో కూడా అంతే. పల్లవుల తర్వాత సాలంకాయనులు పశ్చిమ గోదావరిలోని వేంగిని రాజధానిగా చేసుకొని 300 నుంచి 420 వరకు పరిపాలించారు. 127. ఈ కాలంలో వర్ధిల్లిన లలిత కళా వికాసం ఎటువంటిదో మనకెక్కడా రికార్డ్ అవ్వలేదంట. తర్వాత వచ్చిన వాడు విష్ణుకుండినుడు. 420 నుండి 620 వరకు, అంటే 200 ఏళ్ళు అమరావతి రాజధానిగా పాలించి గుంటూరు జిల్లాలో వినుకొండ వాళ్ళ స్వగ్రామం. వినుకొండకే విష్ణుకుండిన అనే పేరు. ఈ వంశంలో మొత్తం 9 మంది రాజులు పాలించారు. విష్ణుకుండిల రాజులు కేవలం సాహిత్య పోషకులే కాక కళా పోషకులు. వీరు హిందూ గుహాలయాలను నిర్మించి వాస్తుశాస్త్రానికి ప్రాముఖ్యతనిచ్చి విజయవాడ వద్ద మొఘల్ రాజపురంలో గుహాలయాలు, ఉండవల్లి గుహాలయాలు వీళ్ళు నిర్మించిన. మొఘల్ రాజపురంలో బహుబాహువులు కలిగిన నటరాజమూర్తి శిథిలా అవస్థయందులో ఉన్నప్పటికీ కళా దృష్టిలో నిరుపమానంగా ఉంది. వీరి తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించిన వాళ్ళు కళింగరాజు. వీరి పాలనలో లలిత కళా వికాసం ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. చాళుక్య చోళుల నాటి సొంపు పేరు. చాళుక్య రాజులు 32 మంది క్రీస్తు శకం 624 నుండి 1118 దాదాపుగా 500 ఏళ్ళు ఆంధ్రదేశాన్ని నిరాఘాటంగా పాలి. పూర్వ చాళుక్యులలో మొదటి చాళుక్య భీముడు క్రీస్తు శకం 910 ప్రాంతంలో విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద శివాలయాన్ని కట్టించి అందులో పార్థివేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. కింద ఉంటుంది మనకి దుర్గగుడి కింద. ఈ చాళుక్య భీముడికి లలిత కళల్లో అభిమానం ఎక్కువ. గాంధర్వ నాట్య విద్యల్లో అభిరుచి కూడా ఎక్కువ. సమస్త గాంధర్వ విద్యా విశారద అయిన చల్లవ అనే వార విలాసిని ఆయన ఆస్థానంలో వర్ధిల్లి. చల్లవ తండ్రి మల్లప్ప సంగీత శాస్త్రంలో ఆరితేరిన విద్య. ఆనాటి గాయక శిఖామణుల్లో మల్లప్ప తుంబురుడుగా ప్రసిద్ధి చెందారు. చాళుక్య భీముడి కాలంలో సంగీతంతో పాటు సాహిత్యం కూడా ప్రసిద్ధి చెంది
పెంపొంది. భట్ట వామనుడనే కవి ఈయన ఆస్థాన కవిగా ఉండి కావ్యాలంకార సూత్ర అనే అలంకార గ్రంథాన్ని రచించాడని చారిత్రకుల అభిప్రాయం. కళ్యాణి చాణక్యుడు క్రీస్తు శకం 1126 నుండి 1139 వరకు 13 ఏళ్ళు మూడవ సోమేశ్వరుడు విక్రమాదిత్యుడి కుమారుడు భూలోకమల్ల బిరుదుతో రాజ్యపాలన చేశాడు. ఈతడు సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు పొందాడు. అభిలషితార్థ చింతామణి అనే సకల భారత విజ్ఞాన ఖని అయిన గ్రంథాన్ని రాసి ఈయన అనేక మంది కవులను పోషించారు. ఛాయపసేనాని నృత్తరత్నావళిలో చాళుక్య సోమేశ్వరుడు ముందెప్పుడో కళ్యాణ కటకంలో భూతమాతృ మహోత్సవంలో ఢిల్లీ వేషం ధరించి నృత్యగానాలు చేసే ఒక స్త్రీని చూసి మెచ్చుకున్నాడని, ఆ నృత్యమే గొండలి లేక గొండగి అయి తర్వాత అదే గొండి అయిందని చెప్పారు. మూడవ సోమేశ్వరుడు స్వయంగా నాట్యాచారు. నట్టువు గొండ్లి అనే నృత్యంలో దోషాలను ఎవరో అడగగా దోషాలను సరిదిద్ది ఆడి చూపించాడట. నాటి రాణులు కూడా సంగీత నృత్య విద్యాది విద్యల్లో ఆరితేరిన. దేశీ కవిత ఆంధ్రుల ప్రథమ ప్రబంధం. చాళుక్య రాజులు దేశీ కవితను ఆంధ్రదేశంలో నిలిపారని, కవిత్వంలో దేశీ మార్గ రీతులు ఉన్నట్లుగా నన్నెచోడుడు కుమార సంభవంలో చెప్పారు. కుమార సంభవమే ఆంధ్రుల మొట్టమొదటి ప్రబంధం. చాళుక్య రాజుల కాలంలో ప్రజలు ఊయల పాటల్ని, గౌడు గీతాలను పాడుతూ ఉండేవారని అభిలాషితార్థ చింతామణిలో ఉంది. నన్నెచోడుడు వినోదాల వర్ణన. ఆ రోజుల్లో బాలబాలిక చిలక బొమ్మల్ని, దంతపు బొమ్మల్ని, తోలు బొమ్మల్ని తయారు చేసి ఆడేవారు. నన్నెచోడుడు తన కుమార సంభవంలో మొదటగా రంభనాట్య వర్ణన గురించి ప్రస్తావించి ఆనాటి వినోదాల్లో అనేకం ఇవాల్టి వరకు నిలిచి ఉంది. ఆనాడు అంకమల్ల వినోదం, కోళ్ల పందాలు, లావక పిత్తల కొట్లాటలు, మేషమహిష యుద్ధాలు, గొర్రపట్టేళ్ళు, దన్నపోతుల యుద్ధాలు, పావురాల పోట్లాటలు, గీతవాద్య నృత్యాలు, కథలు, ప్రహేళికలు, సదరంగం, పాములాటలు, మోడీలు, గౌడి, మాధ్వి మొదలైనవెన్నో ఉన్నట్లుగా అభిలషితార్థ చింతామణి నుండి ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలలో సురవరం ప్రతాపరెడ్డి ఉదహరించి చాళుక్య చోళ యుగంలో రాజుల యుద్ధంలో విజయం పొందిన వారి విజయ పరంపర ఆనందంలో శివ విష్ణు విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించటంతో పాటు స్వామివారి ధూపదీప నైవేద్యా అంగరంగ వైభవాల కోసం సాని మాని నిబంధనకారులను దాసరి నాయకములు ఏర్పాటు చేసి వృత్తులు ఇచ్చి క్షేత్ర వైభవాన్ని పెంచి ఈ రకంగా ఈ కాలంలో దేవాలయాల్లో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, సాహిత్యాది లలిత కళలు అఖండంగా పోషించారు. ఈయన తర్వాత ఈ ఆస్థానం ఒక ప్రదర్శనశాలగా విద్యాస్థానంగా ఉంది. ఆయన ఏర్పాటు చేసిన దేవాలయాలలో 300 మంది సానులు వేశారు. 300 మంది మానులు కలిసి దేవాలయ కార్యాలు నిర్వహించేవారు. దేవాలయాలు సామర్లకోట భీమేశ్వరాలయంలో
నంది మండప స్తంభాల మీద చెక్కబడిన గాయకి నర్తకి శిల్ప ప్రతిమలు ఆ కాలపు తూర్పు చాళుక్యుల శిల్ప కళకు ముఖ్య లక్షణం. ఇక్కడ హల్లీసకమని దేశీలాస్యం కోలాటం చూపబడి ఇందులోని ఆట కత్తెలు జతలు జతలుగా చీరి ఆట యొక్క లయకు అనుగుణంగా కోలాటపు కోలతో తాళం వేస్తున్నట్టు కనిపిస్తుంది. ద్రాక్షారామంలో సామర్ల కోట భీమవరంలో గల భీమేశ్వరాలయాలలో కోలాటం చేసే నర్తకి మణుల ప్రతిమల వరుసల స్తంభాల మీద మనకి కనిపిస్తాయి. సంగీతం, నృత్యం మొదలైన లలిత కళల మీద ఆ కాలంలో ప్రజలకు ఉన్నటువంటి ఆదరణ వ్యక్తం చేసే అటువంటి శిల్పకల్ప తర్వాతి శతాబ్దాలలో ఇంతకంటే అధిక ప్రజాదరణ పాత్రమై ఉండటం విజయనగర చరిత్ర వల్ల తెలుస్తూ. ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని 10వ శతాబ్దంలో చాళుక్య భీమరాజు నిర్మించాడు అని ప్రతి. మహాభారత అవతరణ ఒక విశిష్టమైన జాతిగా చాళుక్యరాజుల కాలంలో ఆంధ్రుడు స్థిరపడి తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా వేంగి దేశాన్ని 1022 నుంచి 1063 వరకు 41 ఏళ్ళు పాలి అన్నదమ్ముల కలకంతో వేసారిపోయిన రాజరాజ నరేంద్రుడు అన్నదమ్ముల కలహకాధైన మహాభారత గాథను ఆస్థాన కవి అయిన నన్నయ్య భట్టారకుడిచే వ్రాయించటానికి 1050 ప్రాంతంలో పూర్వం. కానీ ఆంధ్ర భారతం అసలు నన్నయ్య ప్రారంభించిన ఏ కారణం వల్లనో తర్వాత 200 ఏళ్ల వరకు 1260లో కాకతీయ గణపతి అత్తా చక్రవర్తి ఆస్థాన కవిగా ఉన్న తిక్కన ఆ భారతాన్ని పూర్తి చేశారు. ఈ విధంగా తెలుగు భారతం తెలుగు గడ్డ మీద అవతరి. నన్నయ్య కాలానికే భాసుడు, కాళిదాసు, శూద్రక కవి, శ్రీగర్జుడు, భవభూతి మొదలైన ప్రసిద్ధ నాటకకర్తల నాటకాలు వ్యాప్తిలోకొచ్చి కాళిదాసుని శాకుంతలం, భవభూతి ఉత్తర రామచరిత్రతో తనకు సంబంధం ఉన్నట్లుగా నన్నయ్య రచనలలో నన్నయ్య కాలంలో నాటక ప్రదర్శనాలు జరుగుతూ ఉండేవి అనటానికి ఉదాహరణగా రాజరాజ నరేంద్రుడు తనతో చెప్పినట్లు నన్నయ్య మహాభారతం అవతారికలో విమలమతిన్ పురాణములు వింటి వనేకములు రద్ధధర్మ శాస్త్రముల తెరంగిరింగి ఉదాత్తర సాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు సూచితి జగత్ పరిపూజ్యములైన ఆగమముల యందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితో అని ఉదాహరించారు. ఆ కాలంలో పురాణ పఠన శ్రవణం, శాస్త్రాలను గురించి తెలుసుకోవటం, నాటకాలు చూడటం మొదలైనవి ఉన్నట్లే కాక కళ్ళారా నాటకాలను చూసినట్లుగా రాజరాజ నరేంద్రుడే చెప్పటమే ఆ కాలంలో నాటకాలు ఉన్నాయని చెప్పటానికి బలమైన నిదర్శనం. తిక్కన సోమయాజి భారతం విరాట పర్వలు ఉత్తర నేర్చుకున్న విద్యని వర్ణిస్తూ దండలాపకం, ఉండలి, ప్రక్కణం, ప్రేరణం అనే మొదలైన నాట్య భేదాన్ని చెప్పారు. విరాట ఉద్యోగ పర్వాలలో నాట్య నాటకాల ప్రసక్తి చాలా ఎక్కువగా కలదు. ఆనాడు తోడు బొమ్మలు ఆడినట్లు కూడా
భారతం విరాట పర్వంలో 164లో మనకి వివరింపబడి, తర్వాత రేపు పల్నాటి వీర చరిత్ర, అందులో ఈ విధంగా ఈ నాట్యం, నాటకం మొదలైన కళలు ఉదహరింపబడ్డాయి, చెప్పబడ్డాయి అనే దాన్ని తెలుసుకో.